హాయ్ హలో నమస్తే, నేను మీ వినిల్. ఈరోజైతే మనం పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బసంత్ నగర్ సమీపంలోనైతే ఉంటుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు నివసించి స్వయంగా శివలింగ ప్రతిష్టాపన చేసి పూజించినట్లు చరిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి. రావి చెట్టు కిందనైతే నంది శివలింగం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది కోరికలు కోరుకొని ముడుపులు అయితే ఇక్కడ కడుతుంటారు. ఇది బుగ్గ రామలింగేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. పక్కనే మనకు బుగ్గ రామస్వామి అంటే నరసింహస్వామి ఆలయం, అలాగే దాసాంజనేయ స్వామి ఆలయం కూడా మీరు చూడొచ్చు. శ్రీరామచంద్రుడు పాతాళ గంగ నుండి నీళ్లు వచ్చేటట్టు సృష్టించాడట. ఈ కొలను ఏ కాలంలో అయినా ఏ మాసంలోనైనా నీళ్లు వస్తూనే ఉంటాయట. ఇది ఎండిపోయినట్టు ఇప్పటి వరకైతే జరగలేదని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. జై శ్రీరామలింగేశ్వర స్వామి. క్రీస్తు శకం 16వ శతాబ్దం నందు రాముడు తన వనవాసానికై సేదతీరనికి సీతా సమేతంగా లక్ష్మణ హనుమ సమేతంగా ప్రయాణిస్తున్న సమయంలో తన నివాసానికి వనవాస సమయంలో ఈ ప్రాంతంని ఎన్నుకొని ఇక్కడ తను పాదాలు మోపి స్వయాన రాముడు శివుణ్ణి ప్రతిష్ఠించుకొని, అదేవిధంగా ఆంజనేయ స్వామిగా క్షేత్రపాలకుడిగా ఆంజనేయుని స్థాపించుకొని నిత్యం ఇక్కడ వచ్చే భక్తులకు కానీ ఎవరికైనా కానీ ఏ విధమైన లోటు లేకుండా ఎప్పుడు కానీ ఆ దేవాలయంకి సమీపంలో ఒక కోనేరు ఏర్పరచుకున్నారు. ఆ నీరు ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం, ప్రతి మాసం నందు నిత్యం 24 గంటలు ఆ ద్వార పోస్తూనే ఉంటుంది. అది స్వామివారి మహిమతో వచ్చే ఆ ద్వారా ఎంతమంది అలకడి వింటుంటే అంత నీటి ఊటకం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విశిష్టత ఆ స్వామివారిది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నందు దరిదాపున ఒక 40-50 ప్రాంతాల నందు ఈ శ్రావణ మాసం నందు, ఆషాఢం నందు, కార్తీక మాసం నందు, అదేవిధంగా శివరాత్రి నందు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జాతర నడుస్తుంటది. అశేష జనభక్తులు వస్తూ ఉంటారు. చాలా మంది జనభక్తులు ఇక్కడ వస్తుంటారు. చాలా మంది పేర్లు కూడా బుగ్గరాములు, బుగ్గ నారసింహస్వామి అనే పేర్లు పెట్టుకున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారమైన ఆ రామచంద్ర స్వామి వారు అదేవిధంగా సమేతంగా ఆ శివుడి ఆశీర్చులు అందరికీ కలుగుతాయని ఈ ప్రాంతం అడవి ప్రాంతం నందు చక్కటి నివాసంగా చాలా మంది వనభోజనాలు చేసుకోనికి కానీ ఈ శ్రావణ మాసం నందు, ఆషాఢ మాసం నందు దారి మైసమ్మ దగ్గర పూజలు చేసుకొని ఇక్కడికి వచ్చి వంటలు వండుకోవడం కానీ, శివరాత్రి నందు ఒక పొద్దులతో ఉండి స్వామివారికి అనేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారం లాంటి రాముడు, అదేవిధంగా మా శివుడు, అదేవిధంగా ఆంజనేయ క్షేత్రపాలకుడు ఆంజనేయుడు అందరికీ చాలగుండాలని, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే చాలా మంది భక్తులకు కూడా సౌకర్యార్థంగా ఉంటుంది. ఒకటి రోడ్డు మార్గం కానీ, ఒకటి ఎలక్ట్రిసిటీ కానీ, అనే విధంగా ఈ రెండు ఇక్కడికి వచ్చినదంటే ఇంకా భక్తులకు సౌకర్యార్థంగా అన్ని విధాలుగా ఆహ్లాదకరంగా ఉంటుందని కోరుకుంటూ ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ మన జై రామలింగేశ్వర.
ఆలయం పక్కన ఉన్న కొండపైన అయితే శ్రీరాముని పాదాలైతే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్. నేనైతే ఆ కొండపైకి అయితే వెళ్తున్నాను. వానాకాలం కనుక చెట్లయితే చాలా వరకైతే గుబురుగానైతే పెరిగాయి. కొండెక్కేటప్పుడు అయితే జాగ్రత్తగానైతే వెళ్ళండి ఫ్రెండ్స్. మనం కొండపైకి అయితే వచ్చాము. శ్రీరాముని పాదాలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ వీడియోలో. చాలా మంది అయితే ఇక్కడికి పిక్నిక్ కి అలాగే వనభోజనానికి అయితే ఇక్కడ ఫ్యామిలీతోనైతే వస్తున్నారు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లో మీ వినల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.